ఇలాంటి కామెంట్స్ చేయడం ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో కూడా చేశారు. కానీ ఈసారి నా దగ్గర ఆటం బాంబు ఉంది అంటున్నారు, దీన్ని పేలుస్తానంటున్నాడు. మరి ఏంటి ప్రూఫ్ కూడా ఉందని చెప్తూ వీ హ్యావ్ ప్రూఫ్ అని అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికలను పదే పదే ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి బీజేపీ గెలవడం అన్నాడు. 2014 ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఎవరున్నారు? యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజు ఎన్నికల సంఘం ఎవరు నియమించారు? యూపీఏ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని నియమించింది ఆ రోజు ఎలక్షన్ కమిషనర్స్ని. మరి వాళ్ళు కూడా బీజేపీకి సహకరించారనేదా రాహుల్ గాంధీ ఆరోపణ? అది మొట్టమొదటి ప్రశ్న. సరే, 2014లో వాళ్ళు కూడా బీజేపీ రావడానికి సహకరించారు. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంటు వాళ్ళ ఏజెంట్లను నియమించుకుంది అనేది రాహుల్ గాంధీ చెప్పే మాట, లేదా రాహుల్ గాంధీ ప్రజలకు వివరించాలనుకుంటున్నాడా? 2014లో మీ ఓటమికి కారణం ఎవరు? ఎన్నికల సంఘమా, మీరా? ఆ విషయాన్ని రాహుల్ గాంధీ కన్వీనియంట్గా ఆయన పాపం ఆయన సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో సిద్ధహస్తుడు, మళ్ళా మరోమారు చేసుకున్నాడు. అదే సందర్భంలో ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఈ మాటలన్నీ మాట్లాడుతూ 2020లో రైతుల పోరాటాన్ని అరుణ్ జైట్లీ అణిచివేయాలని చూశాడు అన్నాడు. అరుణ్ జైట్లీ పాపం 2019లోనే ఆయన చనిపోయారు. ఆయన 2020లో రైతుల పోరాటాన్ని అణిచివేశాడు అని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశాడు. ఈ రెండే రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు ఎంత సీరియస్గా ఆయన చేస్తున్నాడు, ఎంత ఆయన మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకుని నిర్దిష్టమైనగా బాధ్యతాయుతంగా ఆరోపణలు చేస్తున్నాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు 2014 తర్వాత తీసుకుందాం మనం. నిన్న మొన్నటి వరకు 2025 జూన్లో ఉన్నాం కాబట్టి తీసుకుంటే దీంట్లో ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల్లో గెలిచింది? చాలాసార్లు. మధ్యప్రదేశ్లో గెలిచింది, మధ్యలో ఛత్తీస్గఢ్లో ఒకసారి గెలిచింది, రాజస్థాన్లో ఒకసారి గెలిచింది, కర్ణాటకలో 2 సార్లు గెలిచింది, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 3 సార్లు గెలిచారు, జార్ఖండ్లో మొన్న బీజేపీ ఓడిపోయింది, అంతకుముందు ఎలక్షన్లో కూడా జేఎంఎం గెలిచింది, మళ్ళా రెండోసారి జేఎంఎం గెలిచింది, తెలంగాణలో గెలుస్తుంది అనుకున్న బీజేపీ పోయి కాంగ్రెస్ గెలిచింది, ఆంధ్రప్రదేశ్లో డిఎంకే విషయంలో కూడా బీజేపీ ఆశించినట్లు గత ఎన్నికల్లో గెలవలేక డిఎంకేనే గెలిచింది. అంటే ఇవన్నీ గెలుపులు కూడా ఎన్నికల సంఘం రిగ్గింగ్ చేసిందా? రెండవ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పేది, ముఖ్యంగా మహారాష్ట్ర విషయంలో 2 నెలల క్రితం పార్లమెంటు ఎన్నికల్లో మాకు అత్యధిక మెజారిటీ వచ్చింది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అసలు 0 అయింది, మా పరిస్థితి అది అర్థం కాదు అంటాడు. తెలంగాణనే తీసుకుందాం మనం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? నవంబర్లో జరిగాయి. మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. నవంబర్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీకి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేశారు? కాంగ్రెస్కే ఓటేయాలి కదా రాహుల్ గాంధీ అనాలజీ ప్రకారం, ఆయన విశ్లేషణ ప్రకారం. ఇక్కడ కూడా లోక్సభలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి కదా, ఎందుకు గెలవలేకపోయింది? అట్లనే కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలో ఎన్ని సీట్లు గెలిచారు? బీజేపీ ఎన్ని సీట్లు లోక్సభకు గెలిచింది? అంటే రాహుల్ గాంధీ కన్వీనియంట్గా తనకు అనుకూలమైందే తాను చెప్తూ, పోనీ నువ్వు చెప్పిన దాన్ని ఆధారాలతో బయటపెట్టమని ఎన్నికల సంఘం నీకు ఎన్నిసార్లు లేఖ రాసి టైం ఇచ్చింది, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి ఈ ఆధారాలతో బయటపెట్టావు. ఈరోజు కొత్తగా అసలు నాకు ఆధారాలే దొరకట్లేదు, దీనికోసం నేను 6 నెలలు కష్టపడ్డాను, 6 నెలలు మేము పరిశోధనలు చేసి కష్టపడి అన్ని వెలికి తీసి ఈరోజు మేము ఆటం బాంబుని పేల్చడానికి సిద్ధంగా ఉన్నామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. 6.5 లక్షల ఓట్లు కొల్లగొట్టేరు లేదా తీసేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎక్కడ తీసేశారు? మహారాష్ట్రలో కలిపారనేది కదా రాహుల్ గాంధీ ఆరోపణ. మహారాష్ట్రలో కలిపారనేది రాహుల్ గాంధీ ఆరోపణ. తీసేశారన్నది ఇప్పుడు బీహార్లో జరుగుతున్న ఎక్సర్సైజు. ఇప్పుడు 6.5 లక్ష వాళ్ళు సమాధానం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని పక్కన పెడుతున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొన్న హియరింగ్ అప్పుడు? 15 మంది అంటే ఎన్నికల సంఘం మరణించారని తీసేసిన దాంట్లో 10 మంది బతికున్నారని తీసుకురండి, మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. రాహుల్ గాంధీని తీసుకుపోమనండి, వద్దనండి ఎవరు. డ్రాఫ్ట్ ఎన్నికల రోల్స్ ఈరోజు పబ్లిష్ అయ్యాయి బీహార్లో. సుప్రీంకోర్టు చెప్పినట్లు ఆ ఎన్నికల రోల్స్ని ముందేసుకుని ఎవరినైతే తీసేశారో చచ్చిపోయారని చెప్పి దాంట్లో 10 మందిని పట్టుకపోతే సుప్రీంకోర్టు తీవ్రమైన చర్యలు తీసుకుంటారండి. రాహుల్ గాంధీ చేయాల్సింది ఆటం బాంబులు పేలుస్తానని మాట్లాడడం కాదు. నీకు చేతనైతే సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టు ముందు పెట్టు బీహార్లో జరిగిన ఎక్సర్సైజ్ని. అంతేగాని నీ చేతగానితనాన్ని
ఇప్పుడు మహారాష్ట్రలో లోక్సభలో నువ్వు గెలిచావు, అసెంబ్లీలో ఓడిపోయావు. మరి తెలంగాణలో అసెంబ్లీలో నువ్వు గెలిచావు, లోక్సభలో నువ్వే ఓడిపోయావు. మరి దానికేం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర ఇండి కూటమి భాగస్వామ్య పార్టీలు గెలిచినప్పుడు ఎన్నికల సంఘం అద్భుతంగా పనిచేసింది. బీజేపీ గెలిచినప్పుడు మాత్రం ఎన్నికల సంఘము బీజేపీ తోటి కుమ్మక్కైపోయి పనిచేసింది, లేకపోతే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అనేది రాహుల్ గాంధీ గారి వాదన. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాదిస్తున్న